ఎవ్రీవన్, వెల్కమ్ టు ఓంసాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి. ఇవాటి వర్క్ వచ్చేసి ఫస్ట్ అయితే ఏకాదశి కదా, సో అందుకని ఇవాళ వెంకటేశ్వర స్వామితో అయితే మొదలు పెట్టాను. ఎప్పటి నుంచో ఆ జాబ్ దగ్గర ఉన్న కనెక్షన్కి అడుగుతున్నారనమాట. కుకింగ్ కూడా వర్క్ చేసి ఉన్నాను. సో శ్రీనివాస కళ్యాణంది మీరందరూ యూట్యూబ్లో చూసి ఉంటారు. నేను రీసెంట్గా అది అడ్డుతెర కూడా వేశాను, రాములు వారి కళ్యాణం ముగ్గు. సో ఇదైతే కుర్తి అండి అంటుంది. సో ఇది ఆల్రెడీ వర్క్ వచ్చిందండి. మీకు ఎవరికైనా ఇంట్లో వర్క్ కావాలంటే కూడా మన దగ్గర వర్క్ అవైలబుల్ ఉంది. సో నెక్ ప్యాటర్న్లో, సో నెక్ దగ్గర ఇక్కడ చెస్ట్ దగ్గర అయితే ఇలా వర్క్ అడిగారండి అంకులు. సో ఇది 5x4 ఇంచెస్ చేశాను నేను, 5x4 ఇంచెస్ అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. ఇది చూసినప్పటి నుంచి అంకుల్ ఎప్పటిప్పటి నుంచో చేయించుకోవాలనుకున్నారు. అంతకుముందు కూడా కుర్తీకి ఏంటి శంకుచక్ర నామాలు వేయించుకున్నారు. సో ఈ టైం అయితే నేను ఇది వేశాను, ఇది వేయించుకోవాలని ఉండింది ఆయనకి. సో మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఇలా కూడా మీరు వేసుకోవచ్చు అండి. లేకపోతే శంకుచక్రాలతోటి నామంతో కొత్తగా కూడా ఇంకో డిజైన్ వచ్చింది. సో మీరు అది కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి మంజు గారని ఫస్ట్ టైం శారీ ఇచ్చారండి. సో ఆవిడ శారీ అయితే ఇలా ఉంది, రస్ట్ ఆరెంజ్. సో అక్కడక్కడ సిల్వర్ బూటీస్ ఉన్నాయి, గోల్డ్ తోటి ఉందండి వర్క్. సో బార్డర్ అయితే ఇలా కాఫీ కలర్లో వచ్చింది మనకి. సో శారీ బ్లౌజ్ మీద అయితే వర్క్ చేయలేదండి, మనం వేరే క్లాత్ తీసుకున్నాం, ఆవిడే తెచ్చిచ్చారు. సో దానికైతే ఇలా బిగ్ బార్డర్ కాకుండా ఇలా చిన్న బార్డర్ మనం అటాచ్ చేసి దానిపైనుంచి వర్క్ చేసామండి. సో ఇది అంతకుముందు వేసిన డిజైనే. సో లోటస్ ఫ్లవర్ మధ్యలో వస్తుంది అనమాట. సో ఇది ట్రెండీ పాట్ నెక్ డిజైన్. మీకు ఎవరికైనా కావాలంటే కనుక తప్పకుండా ఇది ట్రై చేయొచ్చు. సో మధ్యలో మీరు కావాలంటే బటన్ పెట్టుకోవచ్చు, లేకపోతే డోరీస్ పెట్టుకోవచ్చు అండి. సో శారీ కలర్ వచ్చేసి ఫ్లవర్స్కి ఇచ్చేసాను, అక్కడక్కడ లీవ్స్కి కూడా వచ్చింది. సో ఇక్కడ లైట్గా సిల్వర్ అయితే యాడ్ అయింది, ఇంకా పెద్ద లీవ్స్ అయితే గోల్డ్ తోటి ఉన్నాయండి. సో ఇది బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంటుంది ఆల్ ఓవర్. సో ఇలా బూటీస్ అయితే పెట్టాను నేను, ఫ్లవర్ బూటీస్. దీంట్లో 3-4 కలర్స్ వస్తాయండి మీకు ఈ డిజైన్లో. సో నేను ఇది 3 కలర్సే కాబట్టి 3 కలర్స్ తోటి వేసాను ఈ డిజైన్ని. సో ఫ్రంట్ అయితే మీకు ఇలా వస్తుంది. సో హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ చెప్పాను కదా జాయిన్ చేశానని. సో నేను జాయిన్ చేసిన దానిపైన అయితే పైపింగ్ ఇలా ఇచ్చేసాను తెలియకుండా. సో హ్యాండ్ అయితే ఇది 9.5 ఇంచెస్ అండి ఆవిడది. సో డిజైన్ అయితే మీకు బంచ్ ఇలా ఉంటుంది. మీకు ఎవరికైనా ఇది బోట్ నెక్ లాగా చేసుకోవాలంటే కనుక హై నెక్ బ్లౌజ్ ఇక్కడ మీరు హ్యాండ్స్కి ఈ బంచ్ పెట్టుకొని వెనకాల ఈ బంచ్ పెట్టుకోవచ్చు అండి నెక్ మధ్య సెంటర్లో. సో మీరు ఎలాగైనా అది ట్రై చేయొచ్చు. బూటీస్ కావాలంటే బూటీస్ కూడా పెట్టుకోవచ్చు. సో హ్యాండ్కి అయితే ఇలానే వస్తుందండి. ఫుల్ హ్యాండ్ అయితే కనుక ఒక 2 లేయర్స్ ఫ్లవర్స్ వచ్చి తర్వాత బూటీస్ వస్తాయి. సో 3 కలర్ కాంబినేషన్లో డిజైన్ అయితే ఇలా ఉంటుందండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా స్క్రీన్షాట్ తీసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.